తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈ ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించమనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న గత ఎపిసోడ్లో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలపడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మిగిలిన అంశాలు వివరించడం జరుగుతుంది. మనకు భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపనకు ముందు భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఈ స్థాపనకు దారితీసిందనే దానికంటే ముందు అసలు భారత స్వాతంత్రోద్యమం అనేది ఎందుకు వచ్చింది, అసలు దేనికి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తుకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకొని తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ మహారాణి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశంతో కూడా వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ దగ్గర వారు అనుమతి తీసుకున్నారు. ఆ విధంగా అనుమతి తీసుకొని వారు భారతదేశానికి వర్తకం చేయడానికి రావడం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి వర్తకం చేయడానికి వచ్చినప్పుడు వారు మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వర్తక అనుమతిని తీసుకొని వారు భారతదేశంలో తమ ఫ్యాక్టరీలను సూరత్లో మొట్టమొదటిసారిగా సూరత్లో ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాల్లో తమ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వారు మొత్తం ఈ విధంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో వారికి తర్వాత వీరికంటే ముందే వచ్చిన ఐరోపా కంపెనీలైన పోర్చుగీస్, తర్వాత డచ్, డెన్ను మొదలైన వారితో పాటు వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచ్ వారితో కూడా వీళ్ళకు పోటీ ఏర్పడి వర్తక పోటీ ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడినప్పుడు వారు బ్రిటన్ వారు వాళ్ళకున్న సైనిక బలం వల్ల, తర్వాత వాళ్ళకున్న నౌకా బలం వల్ల ఈ ఇతర ఐరోపా కంపెనీలను యుద్ధాలు చేసి వారందరినీ కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలకి పరిమితం చేసి మొత్తం భారతదేశాన్ని భారతదేశంలో తమ వర్తక స్థావరాలను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా తమ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న వీరు మొత్తం ఆర్థికంగా బ్రహ్మాండమైన వర్తకం చేసి ఆర్థికంగా బాగా అభివృద్ధిని సాధించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధిని సాధించిన తర్వాత స్వదేశీ రాజుల యొక్క బలహీనతను ఆసరగా చేసుకొని చేసుకున్నారు. తర్వాత ఆసరగా చేసుకొని వారి అనైక్యతను వీరు ఆసరగా చేసుకొని భారతదేశాన్ని మొత్తాన్ని కూడా వివిధ యుద్ధాలు చేసి ఆక్రమించారు. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి వారు మద్రాస్ ప్రెసిడెన్సీలో కొన్ని ప్రాంతాలను, తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. తర్వాత అదేవిధంగా మైసూరు యుద్ధాలు చేసి మిగిలిన దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్ యుద్ధాల్లో భాగంగా మనకు క్రీస్తుకం 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలాను ఓడించడం జరిగింది. తర్వాత బక్సార్ 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం చేయడం జరిగింది. ఈ విధంగా బక్సార్ యుద్ధం చేసి వారు ఈ విధంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు. ఆనాటి మొఘల్ చక్రవర్తిని ఆయనకు పెన్షన్ ఇచ్చి రాజభరణం ఇచ్చి ఆయన రిటైర్ చేసేసి మొత్తం ఆయన రాజ్యాన్ని కూడా మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలను ఆక్రమించారు. తర్వాత ఇంకా సిక్కు యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్న వీరు భారతదేశంలో తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా వారి పరిపాలనా విధానాలు అన్నీ కూడా వారి ఆర్థిక విధానానికి అనుకూలంగానే వారి పరిపాలనా విధానాలు ఉండేవి. వారి ఆర్థిక విధానంలో భాగంగా ఉండేవి. ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటిష్ వారికి ఉన్న వలస సామ్రాజ్యంలో కలపడం జరిగింది. ఆ విధంగా భారతదేశం అనేది బ్రిటిష్ వారికి ఒక వలస దేశంగా మారిపోయింది. ఆ విధంగా భారతదేశాన్ని ఆర్థికంగా వీరు దోచుకోవడం జరిగింది. భారతదేశం ఏ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని దోచుకున్నారో దాదాబాయి నౌరోజీ ది డ్రెయిన్ థియరీలో సంపద స్రావ సిద్ధాంతంలో వర్ణించడం జరిగింది. ఆ విధంగా భారతదేశాన్ని వలస దేశంగా చేసుకున్నారు. తర్వాత పారిశ్రామికంగా మనకు 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. యూరోప్లో వచ్చినప్పటికీ అది ఇంగ్లాండ్లో చాలా బ్రహ్మాండంగా సాగింది. ఈ పారిశ్రామిక విప్లవంలో అనేకమైన నూతన యంత్రాలు కనుగొనబడ్డాయి. ఈ విధమైన ఆధునిక పరిశ్రమలు
బ్రిటన్లో వెలిశాయి. తర్వాత భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. ఏ విధంగా ముడి సరుకులు తీసుకుపోయేవారంటే భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మించారు. రైల్వే లైన్లు తంతి తపాలా సౌకర్యాలు నిర్మించారు. ఇవన్నీ కూడా ప్రజల కోసం నిర్మించలేదు. కేవలం వారి వారి వసతుల కోసం నిర్మించారు. భారతదేశ మారుమూల ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముడి సరుకులను ఈ రైల్వేస్ ద్వారా రేవు ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఆ రేవు ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ రేవుల ద్వారా ముడి సరుకులను విదేశాలకు పంపేవారు. అంటే ఇంగ్లాండ్కు పంపేవారు. ఇంగ్లాండ్ పంపి అక్కడ అనేక నూతన వస్తువులు తయారు చేసేవారు. నూతన వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి అవే వస్తువులు భారతదేశంతో పాటు తమ మిగిలిన వలస దేశాలకు అమ్మేవారు. ఈ విధంగా చేసేవారు. ఈ విధంగా యంత్రాలపైన తయారైన వస్తువులతో భారత వస్తువులు అంటే భారతదేశం ఉన్న పారిశ్రామిక వస్తువులు, భారతదేశ పరిశ్రమలు కానీ, తర్వాత హస్తకళలు కానీ, తర్వాత కుటీర పరిశ్రమలు కానీ బ్రిటన్ వారు ఉత్పత్తి చేసే వస్తువులతోని అవి తట్టుకోలేకపోయినాయి. ఆ పోటీకి తట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఏమైందంటే భారతదేశంలో ఉన్న ఈ పరిశ్రమలు, హస్తకళలు, తర్వాత కుటీర పరిశ్రమలను కూడా వారి వృత్తులను వారు కోల్పోయారు. వారి వృత్తులను కోల్పోయి గత్యంతరం లేక వారు వ్యవసాయ రంగానికి, పరిశ్రమల్లోకి పనిచేయడానికి వెళ్ళేవారు. పరిశ్రమలన్నీ కూడా పెద్ద పరిశ్రమలన్నీ కూడా బ్రిటిష్ వారి అక్కడ పని గంటలు ఎక్కువ, జీతం తక్కువగా ఉండేది. ఈ విధంగా దుర్భరమైన జీవితాన్ని ఆనాటి భారతీయులు గడపడం జరిగింది. తర్వాత ఎవరైతే వ్యవసాయ రంగానికి వెళ్ళారో వ్యవసాయ రంగంలో కూడా తీవ్రమైన సంస్కరణలు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. ఈ విధంగా తీవ్రమైన సంస్కరణలు ఏంటంటే ఆనాటి గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ అనేవాడు శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీని ద్వారా ఏంటంటే పంట పండినా పండకపోయినా ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి పంట పండినా పండకపోయినా దాన్ని రైతు చెల్లించాల్సిందనే నియమం పెట్టాడు. ఈ విధంగా ఈ శాశ్వత శిస్తు విధానంలో మనకు జమీందారులకు భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని ఇవ్వడం. ఈ జమీందారులు రైతులను పిప్పి చేసి పనులు వసూలు చేసేవారు. తర్వాత ఇంకోటి మహల్వారీ పద్ధతి ఉన్నది. మూడవది పద్ధతి రైతువారీ పద్ధతి అనేది థామస్ మన్రో దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టాడు. థామస్ మన్రోలో కూడా రైతువారీ పద్ధతి అంటే రైతులకు డైరెక్టు రైతే ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. కానీ ఈ సిస్టంలో పంటలు పండినా పండకపోయినా తప్పకుండా పన్ను చెల్లించాల్సి ఉండేది. అంటే మనకు రాజుల కాలంలో ఈ విధంగా పన్ను చెల్లించేవారు కాదు. ఎందుకంటే రాజుల కాలంలో ఒకవేళ కరువు కాటకాలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు వాళ్ళకు ఈనాటి రాజులు, బ్రిటిష్ వారి కంటే ముందు రాజులు వాళ్ళని ఆదుకునేవారు. కరువు నివారణ చర్యలు చేపట్టేవారు. వారికి పంటలు పండకపోతే భూమి శిస్తును క్యాన్సిల్ చేసేవారు, మినహాయింపు ఇచ్చేవారు. కానీ బ్రిటిష్ వారు అలాంటిది ఏం లేకుండా మొత్తం కూడా పంట పండినా పండకపోయినా శిస్తు చెల్లించాల్సిన కంపల్సరీ నియమం పెట్టడం జరిగింది. ఇదే విధంగా మనకు కరువు కాటకాలు వచ్చినాయి. భారతదేశ వ్యాప్తంగా అనేక కరువు కాటకాలు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. బ్రిటిష్ వారికి ఈ కరువు కాటకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బ్రిటిష్ వారు ఎలాంటి భూములకు ఎలాంటి నీటిపారుదల సౌకర్యాలు కల్పించలేదు. తర్వాత కేవలము వారు ఎంతసేపు భారతదేశాన్ని దోచుకోవడం, ఎత్తుకపోవడం తప్ప వారు భారతీయులకు చేసింది ఏమీ లేదు. ఆ విధంగా భారతదేశాన్ని నిలువుగా చాలా ముంచడం జరిగింది. ఇంకా తీసుకుంటే క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి రావడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి మత ప్రచారానికి రావడం జరిగింది. మత ప్రచారానికి వచ్చి హిందూ మతం అనేది చాలా వెనుకబడ్డ మతం అని, వర్ణ వ్యవస్థతో కూడుకుని ఉన్నదని, అది తర్వాత అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయని ప్రచారం చేయడం జరిగింది. మీరు మా పరిపాలనను ఏ విధంగా అయితే అంగీకరించారో మా మతాన్ని కూడా అంగీకరించండి, మేము ఆధునికవాదులను చేస్తామని బ్రిటిష్ వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ విధంగా వీరు ప్రచారం చేస్తున్న క్రమంలో ఆనాటి అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. మనకు 19వ శతాబ్దంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చేసి మనకు సంఘ సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా ఈ విధంగా బ్రిటిష్ వారు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు జాతిని కాపాడాలనే యొక్క ఆ సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాల రూపుమాపాలనే ఉద్దేశంతో ఆనాటి సంఘ సంస్కృతులైన రాజారాం మోహన్ రాయ్ 1828 సంవత్సరంలో
బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించాడు. బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించి హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ప్రయత్నించాడు. తర్వాత స్త్రీలకు విద్య నేర్పడానికి ఆధునిక విద్య మొదలైన అంశాలను ఆయన ప్రచారం చేశాడు. తర్వాత ఏకేశ్వరోపాసన ఒక్కరినే దేవుని పూజించాలని పెట్టాడు. ఆ విధంగా ఆయన తర్వాత వచ్చిన దేవేంద్రనాథ్ ఠాకూర్, కేశవచంద్ర సేన్ కూడా బ్రహ్మ సమాజంలో పనిచేసి భారతదేశ సాంఘిక దురాచారాలు మాన్పించడానికి కృషి చేశారు. తర్వాత వచ్చిన దయానంద సరస్వతి క్రీస్తుకం 1875 సంవత్సరంలో ఆయనే ఆర్య సమాజం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్య సమాజం వారు కూడా ఏకేశ్వరోపాసన ఒకటే దేవుని పూజించాలి, తర్వాత మనకు అనే అంశాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టి సాంఘిక దురాచారాలను ఖండించడం జరిగింది. తర్వాత వచ్చిన రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు వచ్చేసి రామకృష్ణ మఠాలను స్థాపించి భారతదేశ వ్యాప్తంగా సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడంతో పాటు ఆనాటి సమాజానికి సేవ చేయడానికి పూనుకున్నాడు. ఈ విధంగా భారతదేశంలోనే హిందూ మతం ఏం తక్కువ కాదు, ఏం తీసిపోలేదు. భారతదేశానికి చాలా చరిత్ర ఉన్నది. తర్వాత భారతదేశం ఒకప్పుడు బ్రిటన్ వారి కంటే చాలా గొప్పవారు. తర్వాత భారతీయ సంస్కృతి చాలా గొప్పది అనే అంశాలను వాళ్ళు ఈ విధంగా వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. వెలుగులోకి తీసుకొచ్చి భారతీయులను ఆధునికం వైపు మళ్లించడం కాకుండా భారతీయులలో జాతీయ భావాన్ని కూడా వాళ్ళు రగులుకొల్పడం జరిగింది. ఈ విధంగా సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. సాంఘిక సంస్కరణ ఉద్యమాల తర్వాత మనకి మిగిలిన అంశాల్లో ఈ విధంగా జరిగినప్పుడు ఈ విధంగా అనేక రకాలైన అసంతృప్తి అనేది వచ్చింది. ప్రజల్లో అనేక రకాలైన అసంతృప్తి ఏర్పడి ఈ అసంతృప్తి అంటే బ్రిటిష్ వారు ప్రజల యొక్క సాంఘిక దురాచారాల్లో కూడా పాల్గొనేవారు. ఈ విధంగా బ్రిటిష్ వారు ప్రజల యొక్క సాంఘిక ఆచారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు. సాంఘిక ఆచారాల్లో జోక్యం చేసుకొని వారి యొక్క అనేక సంస్కరణలు చేసి ప్రజల యొక్క ఆచారాలను సాంప్రదాయాలను మార్చడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాల వారి దగ్గర నుంచి ఒక ఆబ్జెక్షన్ అనేది వచ్చింది. ఈ విధంగా రకరకాల అసంతృప్తి, బ్రిటిష్ వారి పరిపాలన అంటేనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అనేది ఏర్పడింది. ఈ అసంతృప్తి అనేది మన క్రీశకం 1850 తిరుగుబాటు రూపంలో బహిర్గతమైంది. ఈ తిరుగుబాటులో భారతదేశ వ్యాప్తంగా ఈ తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ వారి పైన ఉన్న అసంతృప్తి తీవ్రంగా జరిగింది. ఈ తీవ్ర ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కాలంలో మనకు ఉద్యమం ఆగిపోయిన తర్వాత 1858 సంవత్సరంలో ఆనాటి బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటంటే, ఇప్పటి నుంచి తూర్పు ఇండియా వర్తక సంఘం యొక్క పరిపాలన నేను రద్దు చేస్తున్నాను. ఇప్పటి నుంచి బ్రిటన్ ప్రభుత్వమే భారతదేశాన్ని పరిపాలిస్తుంది. బ్రిటన్ పార్లమెంటే చట్టాలు చేస్తుంది. భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 9 సభ్యులు ఉంటారు. తర్వాత భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేవాడు ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత భారతీయులను మేము సమానంగా చూస్తాము. భారతీయులందరినీ కూడా మేము సమానంగా చూస్తాము. తర్వాత జాతి, కుల, మత, ప్రాంతం వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తామని ఆమె పేర్కొనడం జరిగింది. ఆమె పేర్కొన్నది కేవలం పేపర్లకే పరిమితమైపోయింది, చట్టాలకు పరిమితమైంది. కానీ ఆచరణ సాధ్యం కాలేదు. ఈ విధంగా ఆచరణ సాధ్యం కాలేదు. మళ్ళీ బ్రిటిష్ వారు ఇదే విధమైన పద్ధతులు అవలంబిస్తూ వచ్చారు. తర్వాత మనుషులకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. తర్వాత బానిసత్వంతో చాలామంది మగ్గిపోతున్నారు. పేదరికంతో అనేక మంది మగ్గిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు బ్రిటిష్ వారు జాత్యహంకారం బాగుండేది. బ్రిటిష్ వారు ఏమనేవారంటే, మాది గొప్ప జాతి, మీరు భారతీయులు వెనకబడ్డ జాతి, మీకు సంస్కృతి లేదు, మీకు నాగరికత తెలియదు అని అనేవారు. మీకు నాగరికత తెలియదు, మీకు ఏ విషయాలు తెలియదు అని అనేవారు. తర్వాత మిమ్మల్ని పరిపాలించడం మీ అదృష్టం అని అనేవారు. తర్వాత మిమ్మల్ని మీకు పరిపాలించుకోవడం చేత కాదు అనేవారు. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎలా పరిపాలించుకోవాలనో ఆ విధంగా మీకు పరిపాలన పూర్తి వచ్చేంత వరకు కూడా మేము ఈ విధంగా ఉండిపోతామని, అంటే మీతోనే ఉంటాము. తర్వాత మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చినాక మీకు మొత్తం పరిపాలన నేర్పిన తర్వాత మాత్రం మీకు స్వాతంత్రం ఇస్తామని అనడం జరిగింది. ఈ విధంగా జాత్యహంకారము ఇట్లా రకరకాల అంశాల వల్ల నానాటికి భారతీయులకు బ్రిటిష్ వారికి సంఘర్షణ జరుగుతుండేది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులకు బ్రిటిష్ వారికి మరి సంఘర్షణ జరగకుండా ఉండాలంటే
ఒక మధ్యలో ఒక సంస్థ అనేది ఉండాలనే ఉద్దేశంతో మనకు 1885 సంవత్సరంలో ఏవో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విధంగా మనం ఇంట్రడక్షన్‌లో చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలకు వెళ్తే, మిగిలిన అంశంలో మనకు భారత జాతీయ కాంగ్రెస్‌లో మనకు స్థాపనకు దారితీసిన పరిస్థితుల్లో ఇవన్నీ ఉంటుంది. తర్వాత ఇంకా ఇప్పుడు మన అసలు ఆన్సర్‌లో పోతే దీనేంటంటే దక్షిణ భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక సంస్థలు, ఉత్తర భారతదేశంలో అనేక సంస్థలు వెలువడి ఈ సంస్థలు ఈ సంస్థలన్నీ కూడా ఆహ్, బ భారతీయులలో జాతీయ భావం ఓహ్! రా ఆహ్, ప చి భారతీయుల్లో చైతన్యం కలగడానికి, జాతీయ భావం పెంపొందింపజేయడానికి ఈ సంస్థలు కృషి చేశాయి. ఈ సంస్థలో ఉత్తర భారతదేశంలో అనేక సంస్థలు వెలిస్తే, దక్షిణ భారతదేశంలో ఎలాంటి సంస్థలు వెలిసాయనే విషయానికొస్తే, దక్షిణ భారతదేశంలో మద్రాసులో మొట్టమొదటిసారిగా 1853 సంవత్సరంలో మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశం మద్రాసులో మొట్టమొదటిసారిగా 1853లో మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ ప్రజాహిత సంస్థ వెలిసింది. ఇది మనకు ప్రిలిమ్స్‌లో కూడా ఈ క్వెషన్ అడగొచ్చు. మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది ప్రిలిమినరీ క్వెషన్ మనకు ఉంటుంది. మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థ 1853లో 4 ఆల్టర్‌నేటివ్స్ ఇచ్చినప్పుడు 1853 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని వ్యవస్థాపకుడు గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వాడు గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి. ఆ విధంగా గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి అనే అతను క్రిసెంట్ అనే పత్రికను కూడా నిర్వహించేవాడు. ఆ విధంగా మద్రాస్ నేటివ్స్ అసోసియేషన్ అనే సంస్థను ఎవరు స్థాపించారనే ప్రశ్న కూడా అడగొచ్చు. అడిగితే దానికి కరెక్ట్ ఆన్సర్ గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి. ఆయన క్రిసెంట్ అనే పత్రికను కూడా నిర్వహించేవాడు. 1884 సంవత్సరంలో సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్య నాయుడు మొదలైన వారు మద్రాస్ మహాజన సభ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అంటే ఈ క్వెషన్ గతంలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. ఏంటంటే మద్రాస్ మహాజన సభ ఏ సంవత్సరంలో ఏర్పడిందని దాని కింద ఆల్టర్‌నేట్స్ ఇచ్చారు. 1880, 1881, 1883, 1884. ఈ విధంగా 1884 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా 1884 సంవత్సరంలో సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్య నాయుడు మొదలైన వారు మద్రాస్ మహాజన సభ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరంలో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సమాజ వార్షిక సమావేశానికి హాజరైన కొందరు ప్రముఖులు దేశ సమస్యలను చర్చించడానికి ఒక దేశవ్యాప్తమైన సంస్థ అవసరమని భావించారు. అదే 1884 సంవత్సరంలోనే మద్రాసులో దివ్యజ్ఞాన సమాజం అనిబిసెంట్ నేతృత్వం వహించిన దివ్యజ్ఞాన సమాజ అనే వార్షిక సమావేశం దివ్యజ్ఞాన సమాజ వార్షిక సమావేశం జరిగింది. దీనికి హాజరైన కొందరు ప్రముఖులు ఏమన్నారంటే, దేశవ్యాప్తంగా మనకు దేశ సమస్యలను చర్చించడానికి మనకు దేశవ్యాప్తమైన నేషనల్ వైడ్ ఒక సంస్థ అవసరం అని వాళ్ళు భావించడం జరిగింది. ఈ విధంగా 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో జర్మనీ, ఇటలీ మొదలైన దేశాల్లో వల్లే భారతదేశంలో కూడా భారతీయ చైతన్యం క్రమక్రమంగా గోచరిస్తూ వచ్చింది. ఈ విధంగా 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో జర్మనీ, ఇటలీ మొదలైన దేశాల్లో వలనే భారతదేశంలో కూడా జాతీయ చైతన్యం అనేది క్రమక్రమంగా గోచరిస్తూ వచ్చింది. అంటే అక్కడ ఆయా దేశాల్లో జాతీయ చైతన్యం వచ్చినట్టే భారతదేశంలో కూడా వచ్చింది. పైన వివరించిన వివిధ సంఘాలు, సమాజాలు ఇటువంటి జాతీయ చైతన్యానికి చిహ్నాలుగా ఉండేవి. అంటే ఈ సంస్థలు, సంఘాలన్నీ కూడా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించాయి. ఎన్నాళ్ళ నుంచో సాగుతున్న ఈ విధమైన ప్రయత్నాలు భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపనతో మూర్తిభవించాయి. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఎప్పుడైతే స్థాపించబడిందో, ఆ సంస్థ స్థాపించబడడంతోనే ఈ సంస్థలు, సంఘాలన్నీ కూడా పరిపక్వం చెందడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనం జాతీయ కాంగ్రెస్ సంస్థకు ఆహ్, 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 పుట్టుకకు దారితీసిన కారణాలనే అంశాలను మనం ఈ విధంగా నేర్చుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ పుట్టుక ఏవో హ్యూమ్ కృషి. అంటే భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించిన వాడు బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి అయిన ఏవో హ్యూమ్ అనేవాడు. ఆయనే రిటైర్ అయిపోయి సిమ్లాలో రెస్ట్ తీసుకుంటూ భారతీయులకు, తర్వాత ఇరు వర్గాలకు భారతీయులకు, బ్రిటిష్ వారికి మాటి మాటికి ఘర్షణ అవుతుంది. వీరి మధ్య ఒక సయోధ్యను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతోని మళ్ళీ బ్రిటిష్ రాజ్యము చాలా కాలం కొనసాగాలి అంటే ఒక సయోధ్య అవసరం అనే ఉద్దేశంతోని ఇద్దరి మధ్య ఒక సామరస్య వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోని ఆయనే ఈ జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను 1885 సంవత్సరంలో స్థాపించారు. ఆ విధంగా ఏవో హ్యూమ్ మరి ఈ విధంగా జాతీయ కాంగ్రెస్‌ను ఏ విధంగా ఏవో హ్యూమ్ స్థాపించాడంటే 1880 దశకం నాటికి భారతదేశ రాజకీయ రంగం అనేది నూతన కార్యకలాపాలకు సిద్ధంగా ఉంది.
1880 దశకం 1880 నుంచి భారతదేశానికి చేంజ్ వచ్చింది. ఒక రాజకీయ రంగంలో చైతన్యం వచ్చింది. నూతన కార్యకలాపాలకు సిద్ధమైపోయింది. విద్యలోను, సాంఘిక హోదాలోను, రాజకీయ పలుకుబడిలోను, సంఖ్యలోను గణనీయంగా పెరిగిన ఒక మధ్యతరగతి వర్గం రాజకీయ నాయకత్వాన్ని చేపట్టడానికి తయారుగా ఉంది. అంటే మనకు 1857 తర్వాత భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వర్గంలో మనకు ఆల్రెడీ ప్రజలు భారతదేశానికి వచ్చారు. ఆధునిక విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. అయితే 1857 తర్వాత అనేక మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మధ్యతరగతి వర్గాల వారు విద్యావంతులు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా విద్యను విద్య బ్రహ్మాండంగా పాశ్చాత్య విద్యను అభ్యసించారు. పాశ్చాత్య విద్యను అభ్యసించి ఆ విధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను ఆకలింపు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ ఈ విధంగా మనం భారతదేశాన్ని అణచివేసే బ్రిటన్‌లో ప్రజాస్వామ్య దేశం. అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అదే సమయంలో భారతదేశంలో బ్రిటన్ ఈ విధంగా నియంతృత్వం వహిస్తుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉద్యమాల గురించి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలొచ్చాయి, తర్వాత మనిషి యొక్క స్వేచ్ఛ ఏంటి, మానవత్వం అంటే ఏంటి, ఏ దేశాల్లో ఏ విధంగా ఉంది అనే అంశాలను, పరిస్థితులను వారు ఆకలింపు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే మధ్యతరగతి వర్గాలు ఉన్నారో, ఈ వర్గాల వారు కూడా ఈ సాంఘిక ఉద్యమాలకు లేదా అలాంటి స్వాతంత్ర ఉద్యమాలకు కూడా వారే నాయకత్వం వహించడం జరిగింది. తర్వాత విద్యలోను, సాంఘిక హోదాలోను, రాజకీయ పలుకుబడిలోను, సంఖ్యలోను గణనీయంగా ఓ మధ్యతరగతి వర్గం వారు పెరిగిపోయారు. ఎందుకంటే వాళ్ళలో పాశ్చాత్య విద్య అభ్యసించారు కాబట్టి వారు డెవలప్ అయ్యి అన్ని రంగాలలో వాళ్ళు డెవలప్ కావడం జరిగింది. తర్వాత ఆ విధంగా అనేక రంగాల్లో డెవలప్ అయ్యారు. ఆ విధంగా డెవలప్ అయినప్పుడు వారి మధ్య ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా విద్యాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు రాజకీయ నాయకత్వాన్ని కూడా చేపట్టారు. అందుకే స్వాతంత్రోద్యమానికి ఆనాటి నాయకత్వం వహించిన వారు ఎక్కువ మంది ఎవరంటే మధ్యతరగతి వర్గం వారు. మధ్యతరగతి వర్గం వారు. వారే విద్యావంతులై ఆనాటి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. రాజకీయాలకు కూడా వాళ్ళే నాయకత్వం వహించడం జరిగింది. అంటే వాళ్ళు రాజకీయంగా చేపట్టడానికి అనువైన సమయం ఆసన్నమైంది, తయారుగా ఉంది. 1876లో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ భూస్వామ్య వర్గాలను తోసిరాజాన్ని మధ్యతరగతి వారికి ప్రాముఖ్యం ఇచ్చింది. 1876వ సంవత్సరంలో స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ భూస్వామ్య వర్గాలను తోసిరాజని మధ్యతరగతి వారికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. తర్వాత వారిలో ఎక్కువ స్వతంత్ర వృత్తులు కలిగి ఆంగ్ల ప్రభుత్వానికి దడవని న్యాయవాదులు ఉండేవారు. మధ్యతరగతి వర్గంలో ఎక్కువ ఎవరికి స్వతంత్ర ప్రతిపత్తులు అంటే స్వతంత్ర వృత్తులు కలిగి ఆంగ్ల ప్రభుత్వానికి భయపడని న్యాయవాదులు ఎక్కువ మంది ఉండేవారు. వారికి పాశ్చాత్య ఉదార రాజనీతి తత్వ విచారం స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే వీరందరూ ఆధునిక విద్య అభ్యసించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అనే దాన్ని ఆకలింపు చేసుకున్నారు కాబట్టి వీరికి ఒక ఇండిపెండెంట్గా వీళ్ళు ఉండేవారు. ప్రభుత్వానికి భయపడేవారు కాదు. వారు ఇండిపెండెంట్గా ఉండేవారు. అందుకే వారు అనేక మంది న్యాయవాదులు ఉండేవారు. వారు స్వతంత్ర వృత్తిని చేసేవారు కాబట్టి వారికి ప్రభుత్వం అంటే భయం ఉండేది కాదు. ఇంతకుముందు స్థాపితమైన రాజకీయ సంఘాలు అంతకుముందు అనేకమైన రాజకీయ సంఘాలు స్థాపించబడ్డాయి. తర్వాత రాజ్యాంగపరమైన అలజడికి రంగాన్ని సిద్ధం చేసిన అవి క్రమేణీ జీవం కోల్పోవడం జరిగింది. తర్వాత వ్యవసాయదారులు మొదలైన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సమస్యలతో వాటికి సంబంధం తెగిపోయింది. ఇంతకుముందు గమనించినట్లుగా మనకు కలకత్తా, బొంబాయి, పూనా, మద్రాస్ మొదలైన చోట్ల అనేక కొత్త సంఘాలు వెలిశాయి. దీనికి తోడు లిట్టన్ నిరంకుశ విధానాలు, హిల్బర్ట్ బిల్ విధానం మొదలైనవి భారతీయుల్లోని చైతన్యాన్ని ఎక్కువ చేశాయి. అంటే ఇక్కడ లిట్టన్ అనేవాడు అనేక నిరంకుశ చర్యలు చేపట్టాడు. తన ఏకపక్ష విధానం లిట్టన్ అనేవాడు ఆనాటి గవర్నర్ జనరల్ ఏకపక్ష విధానాలను అమలు చేశాడు. నియంతృత్వాన్ని భారతీయుల మీద నెట్టివేశాడు. తర్వాత హిల్బర్ట్ అనేవాడు భారతీయులకు న్యాయము బ్రిటన్ వారికి న్యాయము ఉండేది. అంటే చాలా ఆ న్యాయ విధానంలో ఉండేది. ఆ విధంగా హిల్బర్ట్ అనేవాడు ఆ బిల్లు ప్రవేశపెట్టాడు. భారతీయుల్లోని చైతన్యాన్ని ఎక్కువ చేశాయి. ఈ విధంగా బ్రిటిష్ వారు లిట్టన్ అనేవాడు నియంతృత్వం వహించాడు. తర్వాత నియంతృత్వం వహించి భారతీయులను అణచివేయడానికి ప్రయత్నించాడు. హిల్బర్ట్ బిల్ వివాదం కూడా అదే వివాదం. భారతీయులను శ్వేత జాతీయులు ఒక ట్రీట్మెంటు, తర్వాత భారతీయులకు అంటే బ్రిటిష్ వారికి ఒక ట్రీట్మెంటు, భారతీయులకు ఒక ట్రీట్మెంట్ ఉండేది. ఇటువంటి విధానాల వల్ల భారతీయ సమాజంలో ఎక్కువ చైతన్యం వచ్చింది. తర్వాత హిల్బర్ట్ బిల్ వివాదము బ్రిటిష్ అనధికారులకు ఉన్న బలం ఎంతో నిరూపించింది. తర్వాత బ్రిటిష్
ఆ తర్వాత అత్యంత కీలకమైన జనుము, తేయాకు, బొగ్గు, ప్రత్తి మొదలైన పరిశ్రమలకు యజమానులుగా మన ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆనాటి బ్రిటన్ వారు ఏం చేశారంటే, వాళ్ళు రకరకాల పరిశ్రమల్లో ఉన్నారు. ఆనాటి పరిశ్రమలు ప్రముఖ పరిశ్రమలకు వారే ఓనర్సు. తర్వాత ఆనాటి అనేక టీ తోటలకు టీ తేయాకు తోటల్లో, తర్వాత అనేక నీలిమందు తోటలు కూడా బ్రిటిష్ వారే యజమానులుగా ఉండేవారు. అత్యంత కీలకమైన జనుము, తేయాకు, బొగ్గు, ప్రత్తి మొదలైన పరిశ్రమలకు కూడా యజమానులుగా బ్రిటిష్ వారే ఉండేవారు. వారు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో ఉండడం జరిగింది. దీన్ని ఎదుర్కోవడానికే దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ సంఘాలను స్థాపించడం జరిగింది. వీరి విధానాలను, వీరి పద్ధతులను, వీరి నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీరు చేసిన అన్యాయాలను వీరు వీరు చేసే వీరు చేసే అన్యాయాలను ఎదుర్కోవడానికి వీరు ఎలాంటి అన్యాయాలు బ్రిటన్ వారు చేస్తున్నారు అది మన ప్రజల్లో వాళ్ళకి వివరించి వారి వారి గురించి వివరించి వారిని ఎదుర్కోవడానికి దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ సంఘాలను స్థాపించడం జరిగింది. ఆ విధంగా ఆ సంఘాల్లో పాలక జాతికి చెందిన ఏవో హ్యూమ్ అనే అతను ఈ విధంగా పలు రాష్ట్రాల్లో ఉన్న దారాలను సేకరించి దేశం మొత్తానికి సంబంధించిన ఒక వలను పేనాడట. అంటే పాలక జాతికి చెందిన అంటే ఆనాటి రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్ అయిన ఏవో హ్యూమ్ ఆయనే ఐసీఎస్ రిటైర్ అయిపోయి సిమ్లాలో రెస్ట్ తీసుకుంటూ గడుపుతున్నాడు. అదే సమయంలో బ్రిటిష్ వారి పరిపాలన సజావుగా సాగాలన్నా బ్రిటిష్ వారికి భారతీయులకు సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి. ఆ విధంగా బ్రిటిష్ వారి పరిపాలన అనేది చాలా కాలం కొనసాగవచ్చు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సామరస్యాన్ని కొనసాగించడానికే ఆయన అనేక దారాలను తీసుకొచ్చినట్టు. అంటే భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనేక సంఘాలున్నాయి. ఆ సంఘాలనే దారాలను ఆ విధంగా పలు రాష్ట్రాల్లో ఉన్న దారాలను సేకరించి దేశం మొత్తానికి సంబంధించిన ఒక వలగా పేనాడట. అతడు బ్రిటన్‌లోని రాజకీయ తీవ్రవాది అయిన జోసెఫ్ హ్యూమ్ కుమారుడు. ఈయనే ఏవో హ్యూమ్ అనేవాడు బ్రిటన్ దేశంలోని రాజకీయ తీవ్రవాది అయిన జోసెఫ్ హ్యూమ్ కుమారుడు. అతడు తన తండ్రికి గల తీవ్ర రాజకీయ భావాలను వారసత్వంగా పొందాడు. అంటే ఈయన తండ్రి ఒక ఉదారవాది, గొప్ప రాజకీయవాది. తర్వాత ఆ విధంగా తన తండ్రికి ఉన్న ఉదారవాద భావాలు ఈయనకు కూడా వచ్చాయి. తీవ్ర జాతీయ రాజకీయ భావాలను వారసత్వంగా తండ్రిని నుంచి వారసత్వంగా పొందాడు. చిన్నప్పటి నుండి అతడు ఐరోపాలోని విప్లవ సంఘాల్లో శ్రద్ధ చూపించేవాడు. తర్వాత విప్లవ సంఘాలు అంటే ఎక్కడ విప్లవం జరుగుతుంది, ఎటువంటి సంఘాలకు ఆయనే శ్రద్ధ చూపించేవాడు. ఏవో హ్యూమ్ 1849లో కంపెనీ సివిల్ సర్వీస్ ఐసీఎస్లో చేరి వాయువ్య రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. 1870లో భారత ప్రభుత్వానికి కార్యదర్శి అయి తర్వాత లిట్టన్ ఆగ్రహానికి గురి కావడం జరిగింది. తర్వాత 1879లో తక్కువ పదవిలోకి నెట్టబడి 1882లో పదవి విరమణ చేయడం జరిగింది. అంటే తీవ్ర ఆవేశపరుడు అనమాట. ఆవేశపరుడు, ఉదారవాది కాబట్టి అనేక విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1870లో భారత ప్రభుత్వానికి కార్యదర్శి అయిన లిట్టన్ ఆగ్రహానికి గురి కావడం జరిగింది. 1879 సంవత్సరంలో తక్కువ పదవిలో ఆ విధంగా ఆయన ఆగ్రహానికి గురై 1879 సంవత్సరం తక్కువ పదవిలోకి అంటే ఐసీఎస్ కంటే తక్కువ పదవిలోకి నెట్టబడి డిమోట్ చేయబడ్డాడు. 1882 సంవత్సరంలో పదవి విరమణ చేసి సిమ్లాలో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డాడు జరిగింది. పదవి విరమణ చేసిన తర్వాత హ్యూమ్ అనేక విధాలైన భావాలకు ఆలవాలమయ్యాడు. అతనిలో రాజకీయ తీవ్రవాదం ఉండేది. ఆర్థిక దౌర్భాగ్యం వలన ప్రజలు పడే కష్టాలు అతని మనసులో మెదులుతూ ఉండేవి. తర్వాత ఆర్థికంగా బ్రిటిష్ వారు ఏ విధంగా దోపిడీ చేశారు, ఆర్థిక దౌర్భాగ్యం వల్ల భారత ప్రజలకు పడే కష్టాలు అతని మనసులో మెదులుతుండేవి. 1857 తిరుగుబాటును దృష్టిలో ఉంచుకున్నప్పుడు అసంతృప్తి అనేది ఎంత వినాశనానికి దారితీస్తుందో అతని మస్తిష్కంలో తరట్లాడుతూ ఉండేది. అతడు 1872లోనే నార్త్ బ్రూక్ను భారతదేశ పరిస్థితిని గురించి ఈ విధంగా హెచ్చరించాడు. మనకు మన వినాశనానికి మధ్య సైనికుల ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. సామ్రాజ్యం భవిష్యత్తు త్రాసులో నిలిచి అటో ఇటో మొగ్గడానికి సిద్ధమై ఉన్నది. దేశంలో అంతకంతకు ఎక్కువవుతున్న అశాంతిని గమనించి పాలిత జాతుల మధ్య సామరస్యం కలిగించాలని హ్యూమ్ ఆశించాడు. ఒక అఖిల భారత సంస్థ ఏర్పడితే అది రాజ్యాంగ పద్ధతుల్లో వ్యవహరించి భారత ప్రజల ఇబ్బందులను తొలగించే నిజమైన సాధనం కాగలదని ఆయన భావన. అంతేకాకుండా అప్పుడు దేశాన్ని తటస్థించిన రష్యన్ దండయాత్ర ప్రమాదం ఎదుర్కోవడానికి భారతీయ ప్రజాభిప్రాయాన్ని సమీకరించవలసిన అవసరం ఏర్పడింది.
అప్పటికే రష్యాలో 1817 సంవత్సరంలో బోల్షివిక్ కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. అంటే నియంతృత్వానికి వ్యతిరేకంగా అక్కడ రాజరికంలో ఉన్న నియంతృత్వానికి వ్యతిరేకంగా బోల్షివిక్ రష్యన్ విప్లవం, కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. వచ్చి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి అప్పుడే దేశాలు రష్యన్ దండయాత్ర ప్రమాదం, రష్యా నుంచి కూడా దండయాత్ర ప్రమాదం ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ ప్రజాభిప్రాయం సమీకరించవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల విలియం వెడర్బరన్ అనే ఇంకొక ఐసీఎస్ ఉద్యోగి సహకారంతో గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్ ఆమోదంతో ఏవో హ్యూమ్ 1873లో కలకత్తా విశ్వవిద్యాలయ పట్టభద్రులకు ఒక బహిరంగ లేఖ రాశాడు. ఏం లేఖ రాశాడంటే త్యాగనిరతి, దేశాభిమానం ఉన్న భారతీయ విద్యావంతులు భారత ప్రజానీక పునరుద్ధరణకు ఉద్యుక్తులై ఒక సంఘంగా ఏర్పడాలని ఆ లేఖ యొక్క సారాంశం. సమర్థులైన వారు కనీసం 50 మంది ఉన్నా చాలని, పని ఎంతో సులువవుతుందని ఆయన పేర్కొన్నాడు. తర్వాత ఆ విధంగా ఆయన పేర్కొనడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆయన ఏం చేశాడంటే గవర్నర్ జనరల్ డప్రిన్ ఆమోదంతో ఆ విధంగా అంటే ఆయనకు ఒక రాజకీయంగా ఏవో హ్యూమ్ ఒక ఉదారవాది కాబట్టి ఆయనకు రాజకీయంగా రాజకీయమైన ఉదారవాది కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా ఉదారభావాలు ఉండేవి. తర్వాత భారతీయులు ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు ఆయన చూశాడు కాబట్టి భారతీయులంటే ఒక సింపతి అనేది ఏవో హ్యూమ్ ఉండేది. కాబట్టి ఇటువంటి వాతావరణం పోవాలంటే ఒక భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సంస్థ ఉండాలి. అది మంచి సామరస్యం ఉండగా ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పడిన ఉద్దేశంతో ఆ సంస్థ స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపనకు పూనుకోవడం జరిగింది. ఈ విధంగా ఈయన భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ స్థాపనకు ఏవో హ్యూమ్ ముఖ్య కారకుడు. ఇంకా మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్‌లో వివరించడం జరుగుతుంది.